హలో, పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. సో మనకి ఈ 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతుంది. మార్చి 30 నుంచి మార్చి 30, 2025 నుంచి కూడా శనిగ్రహ మార్పు జరుగుతుంది. ఈ యొక్క శనిగ్రహ మార్పు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఫలితాలలో ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాము ఈ యొక్క సిరీస్లో. దాంతోపాటు మనము ఈ యొక్క రెమెడీస్, వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా తెలుసుకుందాం. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, సో దట్ మీరు వాచ్ చేయగలుగుతారు. సో తర్వాత కన్యా రాశి వారికి ఈ యొక్క శని సంచారము 2025 సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది తెలుసుకుందాము. సో ప్రధానంగా కన్యా రాశి వారికి చూసినట్లయితే కనుక ప్రస్తుతము కన్యా రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది మంచి ప్లేస్మెంట్ అనమాట. సో 2025 సంవత్సరం మార్చ్ 29వ తేదీ ఉదయం అంటే 29వ తేదీ రాత్రి 9:44 శని ఈ యొక్క శని మనకి చేంజ్ అవుతూ ఉన్నారు. 6 నుంచి 7వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. వీరికి ఈ కన్యా రాశి నుంచి చూసినట్లయితే కనుక 7వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఈ యొక్క శనీశ్వరుడు ఎప్పుడైతే 7వ స్థానంలోకి వెళుతూ ఉన్నారో వెంటనే వీరికి కన్యా రాశి వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వీరికి ఎందుకు తగ్గుతాయి అని చూసినట్లయితే కనుక వీరికి 6వ స్థానంలో శని ఉన్నప్పుడు కొద్దిగా అనారోగ్య సమస్యలను పెంచుతూ ఉంటారు. అంటే ఆరోగ్య స్థానం, అనారోగ్యాలకు సంబంధించినటువంటి స్థానము 6వ స్థానం కాబట్టి ఆ విధంగా ఉండేది. సో 7వ స్థానంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేసి సత్ఫలితాలు పొందే విధంగా ఈ యొక్క శని ఇస్తూ ఉంటారు రిజల్ట్. సో రాజకీయ రంగంలో ఉండేటటువంటి అందరికంటే కూడా వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఊహించినటువంటి విధంగా పదవులు రావటము, ప్రభుత్వం నుంచి మంచి పదవులు రావడము, అంటే అందులో మంచి ప్రాఫిట్స్ తీసుకురాగలగడము, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మనెంట్ అవ్వడాలు, ఇలాంటివి మంచి ఒక రకమైనటువంటి స్థిరమైనటువంటి సంపాదన, ఉన్నతమైనటువంటి స్థితి, పేరు ప్రఖ్యాతులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు ఆ రకమైనటువంటి ఫలితాలు కన్యా రాశి వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ కన్యా రాశి వారికి. సో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కూడా బాగా, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి. సో విదేశాల విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడము. తర్వాత ఈ యొక్క సప్తమంలోకి ఎప్పుడైతే శని వచ్చారో ఈ ఇచ్చేటటువంటి పాజిటివ్ రిజల్ట్స్తో పాటు నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే కొద్దిగా ఎదుటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. ఎందుకంటే సప్తమంలో శని కాబట్టి సప్తమము అంటే మనకి ఎదుటి వాళ్ళు బిజినెస్ చేసేవారైతే కనుక సో ఆ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండటము అలాంటివి చేసుకోవాలన్నమాట. పార్ట్నర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ కొద్దిగా ఇష్యూస్ వచ్చే అవకాశాలు, సప్తమం కాబట్టి బిజినెస్ రిలేటెడ్, మ్యారిటల్ రిలేటెడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ యొక్క శని కన్యా రాశికి యోగకారకుడే కాబట్టి మంచిదే. అంటే ఇప్పుడు సప్తమంలో ఉన్న ప్లేస్మెంట్ కూడాను గురుని ఇంట్లో ఉన్నారు. సో కాబట్టి బాగుంటుంది. సో ఈ విధంగా వీరికి ఆరోగ్య సమస్యలు తీరడము పాజిటివ్ రిజల్ట్. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఇప్పటి వరకు 6వ స్థానంలో ఉండటం వల్ల మార్చి వరకు అదే విధంగా ఉంటుంది రిజల్ట్. మార్చి తర్వాత నుంచి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కుదుట పడతాయి. అప్పటి నుంచి కూడా బాగుంటుందన్నమాట. అండ్ శనికి నేను చెప్పిన నెగిటివ్ రిజల్ట్స్, ఇందులో ఏవైతే నెగిటివ్గా ఉన్నాయో ఆ రిజల్ట్స్ని గురించి వాటి తీవ్రత తగ్గించుకోవడం కోసం మీకు ఈ వీడియో చివరిలో రెమెడీ చెప్పాము. సో ఆ రెమెడీ చేసుకోండి, తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. శుభం. శని దోష నివారణ పరిహారాలు. శని దోషం ఉన్నవారు ఎవరైనా, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, కంటక శని ఇవి ఉన్నవారు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం రోజు ఈ యొక్క శివుని ఆలయానికి మరియు హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి
దుష్ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవంతుని ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి అంటే గేదె నెయ్యితో ఎక్కువగా దీపం వెలిగించాలి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో దీపం అనేది ప్రత్యేకత. శని భగవానుడికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకము, బిల్వార్చన మొదలైనవి చేసుకోవాలి. శనిదేవునికి శనివార దానం చాలా ప్రీతికరమైనది. లేని వారికి, చేతకాని వారికి, ఇలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏవైనా డొనేషన్ చేయడము అలాంటివి మంచిది. అంటే ఏదైనా నలుపు రంగు వస్త్రాలు కావచ్చు, ఏదైనా బంగారము, మనకి ఏది వీలైతే అది దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల ఆకలిని తీర్చడం కూడా చాలా మంచిది. శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టము కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని యొక్క మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయరు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. దీర్ఘాయువు, మంచి బుద్ధి అలాంటి వాటితో జీవించగలుగుతారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారము శనిదేవుని ఆలయాన్ని సందర్శించుకోండి. అక్కడ 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. శని విగ్రహం దగ్గర అంటే నవగ్రహ విగ్రహాల దగ్గర 19 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ రోజున అంటే శనివారం రోజు శివాలయంలో శివ చాలీసా వినినా పాడినా కూడా విశేషం. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాలలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శనిదేవుణ్ణి పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయాలి. అలాగే శనివారం తెల్లవారుజామునే సుందరాకాండ పారాయణం కూడా చేయడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది. కాకులకు రోజు అన్నదానం ఏదైనా అంటే ఫుడ్ దానం చేయడం వల్ల అంటే వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా మంచిది. పెసరపప్పు కూడా దానం చేయాలి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేసుకోవడం, 9 ప్రదక్షిణలు, 19 నంబరు శనికి ప్రత్యేకత. 19 ప్రదక్షిణలు కూడా చాలా మంచిది. నీలి రాతి ఉంగరం అంటే నీలిరంగు ఉంగరము నవగ్రహ ఉంగరం అనేటటువంటిది నవరత్నం ధరించడం మంచిది. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాల్లో 108 సార్లు శనిదేవుని మంత్రాన్ని చదువుకొని నువ్వులను దానం చేసుకోవాలి. అలాగే నల్లని ఒత్తి వేసి నువ్వుల నూనెతో అక్కడ దీపం పెట్టడము శని విగ్రహం దగ్గర చాలా ప్రత్యేకత. ఈ విధంగా చేసుకోవటం వల్ల శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు అంటే శని మనకి ఎవరికైతే అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని అంటే 12వ స్థానము, 1వ జన్మ రాశిలోను, ద్వితీయ స్థానంలోను ఉన్న శని ఎక్కువగా దుష్ప్రభావాలు ఇచ్చే ప్లేసెస్ కాబట్టి అటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే వారి జన్మ జాతకంలో శని శత్రుక్షేత్రాల్లోనూ డెబిలిటేటెడ్ ప్లేసెస్లో ఉంటారో అంటే శత్రుక్షేత్రాల్లో ఉండటము, స్వక్షేత్రాల్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి అటువంటి సమయాల్లో కూడాను ఇటువంటి దోష నివారణ చేసుకోవడం వల్ల దోష నివారణ శాంతి జరిగి చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ యొక్క శని మంత్రాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు లేదా ప్రతి శనివారము 19 సార్లు లేదా 9 సార్లు పఠించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది శని నవగ్రహ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు లేదా 19 సార్లు ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆ తర్వాత శివుని మంత్రాలు పఠించుకోండి. చాలా మంచిది.